భూమి దున్నబడకుండా ఏమవుదండి? విత్తనము పడదు. భూమి దున్నబడాలి, వర్షం పడాలి. వర్షం పడాలి, విత్తనం వేయాలి. వేయబడిన విత్తనం అప్పుడు ఫలిస్తుంది. దున్నకుండా బీడు భూముల్లో ఎన్ని వాక్యం అనే విత్తనాలు జల్లు, అప్పుడే అది ఏమి ఫలించదు. ఎన్ని సంవత్సరాలున్నా వేసి అవి ఎక్కడంటే అక్కడే ఉండగాలి. ఎన్ని సంవత్సరాలైనా అదే దున్నబడి ఉంటే మొట్టమొదటిగా ఏ సంఘానికి సేవకులు ఉన్నారో సేవకుల హృదయాలు దున్నబడాలి. ప్రార్థనతో ఎక్కడ కలుపు మొక్క ఉండకూడదు, ఎక్కడ విధేయతలు ఉండకూడదు, ఎక్కడ కఠినమైన మనసు ఉండకూడదు. దేవుడు ఎంత జాలి, ప్రేమ, అంత జాలిలో కొంచెమైనా మనము ధరించాలి. కొంచెమైన తగ్గింపుతో మనం ఉండాలి. మొట్టమొదటిగా మన హృదయములు దున్నబడాలి. ఎప్పుడైతే మన హృదయం, ఒక సేవకుని హృదయం దున్నబడుతుందో అప్పుడు పరిశుద్ధాత్ముడు చూస్తాడు. ఆ వర్షం పరిశుద్ధాత్మ కుమ్మరింపు హృదయంలో. అప్పుడు ఆ హృదయంలోకి ఏమొస్తుంది తెలుసా? పశ్చాత్తాపము, విరిగి నలిగిన నువ్వే కావాలయ్యా, ఆత్మ నువ్వు నాలో ఉండాలి అనే మనసు వస్తుంది. అది మెత్తన మనసు. ఆ మనసు ఎప్పుడైతే వస్తుందో చదువుతున్న వాక్యమే గాని, వింటున్న వాక్యమే గాని ప్రతిదీ హృదయంలో ఏముందో తెలుసా? మనసు